నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేను పన్నీర్ 65 అయితే చేశానండి. సో ఈ పన్నీర్ 65 రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఈ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు. ఇది బెస్ట్ స్నాక్ రెసిపీగా, మనం స్టార్టర్ రెసిపీగా దీన్ని చేయొచ్చండి. సో మరి నేనైతే ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. చూడండి, అండ్ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ కొద్దిగా పసుపు వేసానండి. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసాను. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండ్ 1 స్పూన్ వరకు నిమ్మకాయ తీసుకున్నానండి. వాటర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను పెరుగు వేసానండి. చూడండి, ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోండి. ముందుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొద్దిగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. ఇలా కలపండి. మరీ పిండి అనేది జారుడుగా కాకుండా జస్ట్ కొంచెం గట్టిగానే కలుపుకోండి, మరీ పల్సగా కలుపుకోకండి. చూడండి, మనకు గట్టిగా ఉంటే మనం పన్నీర్ ముక్కలు వేసినప్పుడు ఆ ముక్కలకి అతుక్కునేటట్టుగా ఉండాలి. సో మరీ పల్సగా చేసుకోకండి. చూడండి, నేను పన్నీర్ అయితే ముందు ఒక 20 నిమిషాల వరకు వాటర్లో నానబెట్టి ఉంచానండి. నేను పన్నీర్ ముక్కలు అయితే మరీ చిన్నవి కాదు, పెద్దవి కాదండి, మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండి అంతా కూడా దీనికి పట్టిద్దామండి, మసాలా అంతా కూడా. చూడండి, ఈ విధంగా మరీ బాగా గట్టిగా కలుపుకోకండి, ఆ పన్నీర్ ముక్కలు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా స్లైట్గా మిక్స్ చేసుకోండి, మొత్తం అంతా పట్టేటట్టుగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి కడాయి అయితే పెట్టానండి. చూడండి, ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేడెక్కిన తర్వాత ఇలా సిమ్లో పెట్టి వేపుకోండి. సో ముక్కలన్నీ కూడా ఇలా వేయండి. చూడండి, ఇవి బాగా రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లోపల పన్నీర్ అనేది పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోండి. అండ్ ఈ స్నాక్ రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఈజీ కూడా. చూడండి, మనకి ఆల్మోస్ట్ రెడ్డిష్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం వీటిని ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, మనకి ఈ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. నేనైతే ఏ ఫుడ్ కలర్స్ కూడా ఏమీ యూస్ చేయలేదండి. చూడండి, మనకి బాగా క్రిస్పీగా క్రంచీగా పన్నీర్ 65 అయితే రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో వీటికి మనకి టచింగ్కి కొంచెం మిర్చి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను అందుకనే ఒక 10 మిర్చి అయితే తీసుకొని అదే నూనెలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇలా వేపుకున్నానండి. చూడండి, ఇవి మనం మిర్చితోని ఇలా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో వేడివేడిగా పన్నీర్ 65 అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫర్దర్గా కొత్త రెసిపీస్ ఏవి నేను అప్డేట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.